బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో టాలీవుడ్ ప్రముఖులు ఉన్నట్లు తెలుస్తుంది. వారి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ప్రముఖ నటి హేమ ఈ పార్టీలో పాల్గొన్నట్లు బెంగళూరు పోలీసులు చెబుతున్నారు. ఆమెకు సంబంధించిన ఓ ఫోటోను కూడా విడుదల చేశారు. మొదటగా కర్ణాటక మీడియా, సోషల్ మీడియా హేమ పార్టీలో ఉన్నట్లు చెప్పాయి. అయితే దీన్ని ఖండిస్తూ హేమ ఓ వీడియో విడుదల చేశారు. ఆమె ఓ చెట్టు కింద ఉండి వీడియోని షేర్ చేశారు. తాను హైదరాబాద్లోనే ఉన్నట్లు చెప్పారు. తనకు రేవ్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. తన పేరును అనవసరంగా కర్ణాటక మీడియా, సోషల్ మీడియా ప్రచారం చేస్తుందని చెప్పారు. తాను హైదరాబాద్లోని ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నట్లు చెప్పారు. ఇదంతా నిజమని అందరూ నమ్మారు. కానీ బెంగళూరు పోలీసులు ఫోటో విడుదల చేయడంతో ఆమె రేవ్ పార్టీలో ఉన్నట్లు తెలిసింది. పోలీసులు విడుదల చేసిన ఫోటోలో హేమ ధరించిన దుస్తులు, ఆ వీడియో చేసేటప్పుడు ధరించిన దుస్తులు కూడా ఒకే రకంగా ఉన్నాయి. దీంతో ఆమె పార్టీలో పాల్గొన్నట్లు కన్ఫర్మ్ అయింది. బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని గోపాల్ రెడ్డికి చెందిన ఫామ్ హౌస్లో రేవ్ పార్టీ నిర్వహించారు. ఈ రేవ్ పార్టీలో టాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులు ఉన్నట్లు తెలిసింది. దాదాపు పార్టీలో 100 మంది పాల్గొన్నట్లు సమాచారం ఉంది. ఇందులో 25 మంది మహిళలు ఉన్నట్లు తెలుస్తుంది. రేవ్ పార్టీ తెల్లవారుజామున 3 గంటల వరకు జరిగినట్లు తెలిసింది. పోలీసుల రాక ఆ పార్టీ ఆగిపోయింది. పోలీసులు పార్టీలో కొకైన్తో పాటు డ్రగ్స్ కూడా గుర్తించారు. ఆ ఫామ్ హౌస్లో ఉన్న ఓ కారుపై ఏపీ ఎమ్మెల్యే కాకని గోవర్ధన్ రెడ్డి స్టిక్కర్తో పాటు ఆయన పేరుతో పాస్పోర్ట్ కూడా ఉన్నట్లు సమాచారం. తనపై వస్తున్న ఆరోపణలను ఎమ్మెల్యే ఖండించారు. అయితే ఈ పార్టీలో పెద్ద తలకాయలే ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే మరోపక్క టాలీవుడ్ హీరో శ్రీకాంత్ కూడా ఆ రేవ్ పార్టీలో ఉన్నారని, ఆయనకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. కానీ దాని మీద శ్రీకాంత్ స్పందిస్తూ ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఆ వీడియోలో ఉన్నది నేను కాదని, నిన్న నైట్ హైదరాబాద్లోనే ఉన్నా అని శ్రీకాంత్ ఆ వీడియోలో చెప్పుకొచ్చారు. అయితే హేమ కూడా ముందుగా రేవ్ పార్టీలో లేరని, తర్వాత బెంగళూరు పోలీసులు రిలీజ్ చేసిన ఫోటో మరియు హేమ రిలీజ్ చేసిన వీడియోలో డ్రెస్ ఒక్కటే కావడంతో శ్రీకాంత్ కూడా రేవ్ పార్టీకి వెళ్ళాడా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.